ఏంది సుబ్బు ఇది? చూశారా? చూడు, అందుకే చెప్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమాత్రం ఆవేశపడినా అది ఆర్య సార్కి వ్యతిరేకం అవుతుంది. అమ్మో, పైగా ఆ అమ్మాయి పట్ల మరింత జాలి కలుగుతుంది. మనం నిజంగా ఆయనకి మంచి చేయాలనుకుంటే శాంతంగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు న్యాయమైన పద్ధతిలో పోరాడాలి. అంతే తప్ప ఇలా తొందరపడి సార్ని మరింత ఇబ్బందుల్లో పడేయకూడదు. నువ్వు ఊరుకో సుబ్బు. అన్నిటికీ ఇట్నే న్యాయం చట్టం అని చెప్తావు. అవే గనక సక్రమంగా పనిచేస్తుంటే ఈ రోజు ఇట్ట ఏ తప్పు చేయని ఆర్య సార్ని 3 రోజులు జైల్లో పెట్టమని చెప్తారా? ఇదేనా న్యాయం? అవును సుబ్బన్న, మనం మంచి చెడ్డాన్ని చేతులు కట్టుకుని కూర్చుంటే న్యాయం జరగదు. ఆ, నువ్వు ఎన్నైనా చెప్పు, రేపు కోర్టు ఆర్యసార్ తరపున తీర్పు ఇవ్వలేదనుకో, రేపు మన బస్తీ వాళ్ళందరం పోయి ఆ గవర్నర్ బంగ్లా ముందు ధర్నా చేస్తాం. ఆ, తప్పు చేసిన ఆ అమ్మాయి గురించి ఆలోచించిన ఆయన మనం ఇంత మంచిగా ఆర్యసార్ గురించి గొప్పగా చెప్తుంటే ఆలోచించరా? అవును, మనమందరం ఆర్య సార్ కోసం అనురాధమ్మకు తోడుగా నిలబడి పోరాడదాం. పోలీసుల్నే కాదు, న్యాయస్థానాన్ని కూడా ఎదిరించడంలో తప్పేం లేదు. అవును. మన బస్తీ వాళ్ళందరూ కలిసికట్టుగా నిలబడాలే కానీ న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ని, అవసరమైతే ఆ రాగసుధను కూడా తగలబెట్టి ఆర్యసార్ని బయటికి తీసుకొస్తాం. అవును అవును. ఇండస్ట్రియలిస్ట్ ఆర్యవర్ధన్ గారి కేసు కొత్త కొత్త మలుపులతో ఉత్కంఠభరితంగా మారుతుంది. మొదట ఆయన మీద హత్యానేరం మోపుతూ ఎవరో కేసు ఫైల్ చేయడం వల్ల పోలీసులు విచారణకు తీసుకువెళ్లడం, తీరా చూస్తే ఆ కేసు ఫైల్ చేసింది ఆయన భార్య అనురాధే అని తెలియడం, తనెందుకిలా చేసిందని ఆరా తీస్తే తెర మీదకు ఆయన మొదటి భార్య చెల్లెలు రాగసుధ రావడం, ఆర్యవర్ధన్ గారి మీద తన అక్క రాజనందిని గారిని చంపిన హత్యానేరం మరియు తన ఆస్తిని కాజేశాడంటూ నిందలు మోపుతూ గవర్నర్ గారిని బ్రతిమలాడుకుని మరీ ఆయన్ను 3 రోజుల పాటు కస్టడీ చేయించింది. ఈ 3 రోజుల గడువులో ఎవరిది న్యాయం, ఎవరు గెలుస్తారనేది తేలనుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కేసు విషయంలో ఆర్యవర్ధన్ గారి భార్య అనురాధ గారి హస్తం ఉండడం మరో ఎత్తు. ఇదంతా తన ప్రమేయం లేకుండా జరిగిందని చెప్పినా నమ్మశక్యంగా లేదనేది కొందరి అభిప్రాయం. ఎంత చూసినా అదే విషయం. ఇదంతా చూస్తూ అనవసరంగా మనం బాధపడటం తప్ప ఒరిగేదేం లేదు. మరే పెద్ద కోడలు అని నెత్తిన పెట్టుకున్నారు కదా మామిల్లా. వర్ధన్ కుటుంబ గౌరవాన్ని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఎంతో అనుకువైన బుద్ధిమంతురాలు అంటూ పొగడ్తలతో ముంచేశారు కదా. ఇప్పుడేమైంది? ఆకాశానికి ఎత్తడం కాదు, అధఃపాతాళంలోకి పడేసింది మీ పెద్ద కోడలు. మాన్సి, జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా వదినమ్మ గురించి అలా మాట్లాడకు. తన మీద కేకలేస్తారంట అల్లుడు గారు. ఇప్పుడు తనేమంది? ఉన్నదే కదా అంది. అక్కడ న్యూస్ రిపోర్టర్లు చెప్పిందే చెప్పి చెవులో వాయిస్తుంటే ఇంకా ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు ఆర్యవర్ధన్ గారు కస్టడీలో ఉండడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనునే కారణం.
చేస్తారా? ఇంట్లో 4 గోడల మధ్య నేను చేసిన చిన్న తప్పుకి అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రపంచం అంతా తెలిసేలా మన ఇంటి గుట్టుని బయట పెట్టి బ్రోయిన్లని జైల్లో కూర్చోబెట్టినందుకు అనుకి అంతకంటే పెద్ద శిక్ష విధించాలి. గట్టిగా మాట్లాడితే ఛానల్ వాళ్ళు చెప్పడం కాదు గాని నాకు ఎక్కడో ఇదంతా అను కావాలనే చేసిందనిపిస్తోంది. ఏమో, ఆస్తి కోసం ఆ రాగసుధతో చేతులు కలిపుండొచ్చు, చెప్పలేం. ఎంత అమాయకురాలైతే మాత్రం ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నామని తెలియకుండానే కంప్లైంట్ చేసొస్తుందా? యు ఆర్ రైట్ మామ్. ఇదంతా వాళ్ళిద్దరూ కలిసే చేశారు. ఇప్పుడు తనకేం తెలియదని చెప్తుందంతా కూడా ఒట్టి నాటకమే అయి ఉంటుంది. ఎందుకంటే ఇలా గోడ మీద పెళ్లిలా ఉంటే ఆస్తి ఎవరికొస్తే వాళ్ళ సైడ్ జంప్ అయిపోవచ్చు కదా, అందుకు. మాన్సీ, ఊహించుకోవడానికైనా ఓ హద్దు పద్దు ఉండాలి. అను గురించి తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎలా అంటే జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఎవరికైనా ఇలాంటి డౌట్సే వస్తాయండి. ఏమో, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? ఎవరు ఎన్ని చెప్పినా అను ఏంటో, తను ఈ ఇంటి గురించి, ఆర్య గురించి ఎంతగా ఆలోచిస్తుందో మాకు తెలుసు. కంటికి కనిపించింది, చెవులకు వినిపించింది ప్రతిదీ నిజం కాదు. తను అమాయకత్వంతో మోసపోయింది తప్ప తను ఏ మోసం చెయ్యలేదు, చెయ్యదు. మీరు ఒకళ్ళని వేలెత్తి చూపడం మానేసి మీ గురించి మీరు చూసుకోండి. మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ తీసుకొచ్చినా, ఇలాంటి మాటలతో అనుని ఇబ్బంది పెట్టినా నేను ఊరుకోను. సరిపోయింది. మాకు వార్నింగ్లు బాగానే ఇస్తారు, తప్పు చేసిన వాళ్ళకి మాత్రం సన్మానాలు చేస్తారు. ఇప్పుడు కాదు, ఆ అను వల్ల మీరు పూర్తిగా నష్టపోతారు చూడండి, అప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు. మేము ఇంతలా నెత్తి నోరు ఎందుకు కొట్టుకున్నామో అని. ఇంకా చాలా ఆపండి. అసలే వదిన మీ ఇష్యూస్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది. తన మాటలు విందంటే చాలా బాధపడుతుంది. వదినమ్మా, అను అత్తమ్మా
కొడుకు ఇలానే పొరపాట్లని అలవాట్లుగా చేసుకొని మోసపోతూ మా అందరి పరువు తీస్తూ ఉండు. షీలా గారు, ఇది మా కుటుంబ విషయం. ఇందులో మీ ప్రమేయం అనవసరం. ఆవిడనే వనకండి అత్తమ్మ. ఆవిడ అన్న దాంట్లో కూడా నిజముంది. తెలిసి జరిగినా తెలియక జరిగినా ఈ కుటుంబ పరువుకి నా వల్లే మచ్చొచ్చింది. తప్పు చేసినప్పుడు తల వంచడంలో తప్పు లేదు. మేడం, మీరు ఎన్నైనా అనండి, భరిస్తాను. కానీ ఆస్తి కోసం ఆర్య సార్ మీద కుట్రలు పన్నానని మాత్రం అనుమానించొద్దు. నేనది భరించలేను. నేను ఆయనే ప్రాణంగా బ్రతుకుతున్నాను. అలాంటిది ఆయన మీద ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తాను? వదినమ్మా, మీరిక్కడ ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు నీతులు చెప్తున్నారా? ఇంట్లో ఉండాలనుకుంటున్నారా లేదా? ఏదో ఆర్యవర్ధన్ గారికి అలా జరిగిందనే బాధలో బర్స్ట్ అవుట్ అయ్యాం అంతే. అల్లుడు గారు, మీరన్నిటికీ కోపం తెచ్చుకోకండి. మిమ్మల్ని నీరజ్, వదిలే. ఎన్ని చెప్పినా కొంతమంది బుద్ధులు మాత్రం మారవు. అమ్మాను, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట జరగాల్సింది ఆలోచిద్దాం. ఆర్య మీద పడ్డ నింద అబద్ధమని తేల్చి తనని బయటికి తీసుకురావాలి. వస్తాడు కూడా. నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది. తను ఇలాంటివెన్నో ఎదుర్కొన్నాడు. కాకపోతే ఇది తన వరకే కాకుండా వర్ధన్ ఇంటి పరువుని కూడా ప్రశ్నిస్తోంది. అయినా పర్వాలేదు, దొరుకుతాయి. అన్ని ప్రశ్నలకి సమాధానాలు, అన్ని సమస్యలకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. ఏం చెయ్యాలనేది తర్వాత ఆలోచిద్దాం. వెళ్ళమ్మా. చూసావమ్మా, ఆను ఏం చేసినా ఎలా వెనకేసుకొస్తున్నారు? ఏం చేద్దామే, మంచితనానికి మనలాంటి మంచి వాళ్ళకి ఇవి రోజులే కావు. ఈ గొడవేదో సద్దుమనిగే వరకు కాస్త కామ్గా ఉండడమే బెటర్. లేదంటే నీ మొగుడు ఇంట్లోంచి గెంటేయడానికి రెడీగా ఉన్నాడు. నాకు సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు ఆర్య. ఏదీ మనకి ఫేవర్గా లేదు, ఎవరూ మనకి సపోర్ట్గా రావట్లేదు. అన్ని వైపుల నుంచి డోర్స్ క్లోజ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. డోంట్ వరీస్ అండి, సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏది ఉండదు. డెఫినెట్గా ఏదో ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఇంత జరుగుతున్నా నువ్వింత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నావు ఆర్య? జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నావా, లేక జరిగేది జరుగుతుందిలే అనుకుంటున్నావా? అసలు నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ప్రవాహానికి ఎప్పుడు ఎదురీదడానికి ట్రై చేయకూడదు సండే. తట్టుకుని నిలబడ్డానికి ఆధారం కోసమో, అందులోంచి బయటపడే అవకాశం కోసమో ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో డబ్బు పరపతి ఉంటే దేని నుంచైనా బయటపడొచ్చు అనుకుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం డబ్బు పరపతితో పాటు న్యాయం మన వైపు ఉండి కూడా ఓ హెల్ప్లెస్ సిచ్యుయేషన్లో చెయ్యని పనులకు నిందలు భరిస్తున్నాము అంటే దీన్నేమనాలి? సిస్టమ్ రాంగ్ అనాలా, లేక మన టైం బ్యాడ్గా నడుస్తుంది అనాలా? సిస్టమ్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది సండే, కానీ దాన్ని తప్పుదోవ పట్టించేవాళ్లే
ఎక్కువగా ఉంటారు. కరెక్ట్ ఆర్య. ఇప్పుడు అలాంటి వాళ్ళ టైమే నడుస్తుంది. ఆ రాగసుధ మనకి ఆలోచించే గ్యాప్ కూడా ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇక మీదట ఏం చేస్తుందనేదే నా భయం ఉందా. జెండే, మనం భయపడ్డామంటే భ్రమలో మాత్రమే ఉంటుంది. వాట్ యు మీన్? ఓడిపోతాం అనుకున్న మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో మనం గెలిస్తే ఎంత ఎక్సైటెడ్గా ఉంటుందో ఈ కేసు కూడా అంతే ఎక్సైట్మెంట్తో గెలుస్తాం జెండే. కానీ తన అటాక్కి మన కౌంటర్ అటాక్ ఉండాలి కదా ఆర్య. డెఫినెట్గా ఇద్దాం జెండే. అసలు ఫస్ట్ తను ఏ సైడ్ నుంచి పావులు కదుపుతుందో చూడండి. తన ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని బయటికి వచ్చాక మన స్టైల్ ఆఫ్ పంచ్ మనం ఇద్దాం. సైలెంట్గా కొట్టిన దెబ్బ మాత్రం సాలిడ్గా పడాలి. ఈరోజు ఫుల్ కిక్ వస్తుంది. ఎందుకే సోడా కలపలేదా? రానే కొట్టిస్తున్నావా ఏంటి? అది కాదు మామ్, ఈరోజు అనుని సెంటర్ చేసి చెడు కూడా ఆడేశాం కదా, అందుకే ఈ కిక్కు. లేదంటే ప్రతిసారి ఇంట్లో నా తప్పుల పెద్ద టాపిక్. ఈ దెబ్బతో నెక్స్ట్ నేనేమన్నా చిన్న చితక తప్పులు చేసినా ఎక్కడ అను పాయింట్ తో కంపేర్ చేస్తానేమోనని నన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నువ్వెన్నైనా చెప్పవే, నాకు అనో విషయంలో ఏదో కొడుతోంది. ఏం కొడుతుంది? అనవసరంగా నాన్న మాటలు అనేసాం. ఎక్కడ మొన్న రాత్రి కొట్టినట్టు కొడుతుందో అని భయపడుతున్నావా? కాదే, పైకి మనం ఎన్ని మాట్లాడినా అను మంచితనం అమాయకత్వం గురించి మనకు తెలిసిందే కదా. అది ఆర్యవర్ధన్ నిరికించే పని అస్సలు చేయదు. యూర్ రైట్ మామ్, ఇది నేను కూడా ఒప్పుకుంటాను. అది మనలా కాదు, కాస్త మంచిదే కదా. మనం అనుని అలా మాట్లాడకుండా ఉండవలసిందేమోనే.